ప్లేట్లో మెతుకు కూడా మిగలకూడదు, సరిగ్గా తిను. మరి నువ్వు మాత్రం లేస్తున్నావు? నేను నీలా మెల్లగా తింటానా? త్వరగా తినేశాను, తిను. హలో, ఎవరు నువ్వు? ఇంటి ముందు ఏం చేస్తున్నావు? అంటే బైక్ ఏదో ట్రబుల్ ఇచ్చింది, అదే ఒకసారి చెక్ చేస్తున్నాను. అదేదో అటెల్లి చేసుకో. ఇంటి గేట్ ముందేంటి? బాబు, ప్రణయ్ కదా నువ్వు? అవును అంకుల్. ఏంటి ఇటువైపు? మీ ఇల్లు ఇదేనా అంకుల్? నేను రెంట్కి ఇల్లు దొరుకుతుందేమని ఇలా వెతుక్కుంటూ వచ్చాను. సడన్ గా బండి ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను. అవునా? సరేరా, నా బండిలో పెట్రోల్ తీసిస్తాను. అమ్మా ఇందు, ఇందు, నాన్న. నీ ఫ్రెండ్ వచ్చాడు. హాయ్ ఇందు. హాయ్. రావయ్యా, టిఫిన్ చేతి గాని. పర్లేదు అంకుల్, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను. అరే తిను, పర్లేదు, రా రా. కూర్చో. థ్యాంక్స్ అంకుల్. రమణి, ఇతను మన హిందూ ఫ్రెండ్, కలిసి చదువుకున్నారు. నమస్తే బాబు. నా భార్య, మా అమ్మ, నా చిన్న కూతురు. హాయ్ అండి. హాయ్. హాయ్. టిఫిన్ చేయనాయనా? పర్లేదు బామ్మగారు. తిండి దగ్గర మొహమాట పడకూడదు. నీకు పెళ్ళయిందా? లేదంకుల్. ఏం చేస్తుంటావు? బిజినెస్ చేయాలని ట్రై చేస్తున్నాను అంకుల్. మీది బిజినెస్ ఫ్యామిలీయా? కాదంకుల్. మరి పెట్టుబడి? పెట్టుబడికి ట్రై చేస్తున్నాను అంకుల్. అంటే ఉద్యోగం అది? ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ లేదు అంకుల్. పెట్టుబడి లేక ఉద్యోగం చేయక ఎలా బతుకుతావయ్యా? పెళ్లి కాలేదంటున్నావు. ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, ఏ తండ్రికైనా కూతురికి పెళ్లి చేయాలనుకుంటే స్థిరపడిన వాడినే చూస్తారు. ఇలా ఉంటే అమ్మాయిని ఎవరిస్తారయ్యా? కుర్రాడివి కాబట్టి చెప్తున్నాను, ఉద్యోగం చూసుకో. ఉద్యోగం నేను చేయలేను అంకుల్. ఈ కాలం కుర్రాళ్ళు కొంతమంది గాలిలో మేడలు కట్టేస్తున్నారయ్యా. మా ఇందు కాబోయే భర్తను చూడు, చిన్న వయసులో లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడో ఇందు చెప్పే ఉంటుంది. ఇంకాస్త పెట్టుకోనాయనా. చాలు బామ్మ. హ్యాండ్ వాష్. ఇందు, నానమ్మ. బాబుకు చేతులు కడుక్కోవడానికి నీళ్ళివ్వు. అలాగే నానమ్మ, రా. అమ్మా, ఏంటిది? బయట వాళ్ళ కాఫీ ఇచ్చినంత తేలిగ్గా సలహాలు ఇవ్వడం ఎందుకు? ఎవరికి ఏమివ్వాలో నాకు తెలుసు. ముందు పెద్దవాళ్ళకి సలహాలు ఇవ్వడం మానుకోమని చెప్పు. రాను రాను శత్రువుల్లా తయారవుతున్నారేంటో వీళ్ళిద్దరూ. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? తమాషాగా ఉందా నీకు? ఎంత భయంగా ఉందో తెలుసా నాకు. నీ పనికి మన టెన్షన్స్తోనే పరిస్థితి ఇంత దాకా తెచ్చావు. అయినా మీ నాన్నేంటి నాకు తిండి పెడతానని చెప్పి గట్టి పెడుతున్నాడు? అంత పనికి మాలిన వాళ్ళ కనిపిస్తున్నానా నేను? నీకు దండం పెడతాను, ముందు నువ్వు బయలుదేరి చెప్తాను. నేను తర్వాత ఫోన్ చేస్తా, ముందు నువ్వు వెళ్ళు. నాకు టెన్షన్గా ఉంది. ఎక్కడికి వెళ్ళేది? పిచ్చెక్కుతుంది నాకు. దయచేసి నువ్వు వెళ్ళిపో. బండిలో పెట్రోల్ అయిపోయిందని మీ నాన్నకు అబద్ధం చెప్పాను. పెట్రోల్ ఇస్తా అన్నాడు. నువ్వు లేకపోతే నాకు పెళ్ళాం కూడా ఉండదని చెప్పనా? నిన్ను ఇస్తాడేమో. నువ్వు నేను చెప్పేది విను, వెళ్ళు త్వరగా. అరే, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు వెళ్ళు అని నన్ను గిండడానికి చూస్తావేంటి? ప్లీజ్ వెళ్ళు ప్రణయ్, వెళ్ళు. పద. రా బాబు, కూర్చో. పెట్రోల్ కూడా పట్టుంచాను. నాన్న,
తనకేదో పనుందంట, బయలుదేరతాడంట. పనేమీ లేదు, వ్యాపారం అన్నాడు ఇందాక. కాఫీ తాగి వెళ్తాడులే అమ్మా. అతనికి కాఫీ తాగే అలవాటు లేదు నాన్న. అతని గురించి బాగా తెలిసినట్టుంది కదమ్మా నీకు. అంటే క్లాస్మేట్ కదా నాన్న, అందుకని. అవును అంకుల్, నాకు అలవాట్లేదు. మంచిదే. సంపాదన లేనప్పుడు అలవాట్లు లేకుండా ఉండడం ఎంతో మేలు. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. మంచిది బాబు. అన్నట్టు వారం రోజుల్లో పెళ్లి పత్రికలు పంచడం మొదలు పెడతాం. నీకు పంపిస్తాం, తప్పకుండా వచ్చాయి. ఫ్రెండ్గా ఇందు బాగుండాలని కోరుకునేవాడు కదా, నీ ఆశీస్సులు కూడా ఉండాలి. ఏంటండి మీరు అతనితో అలా మాట్లాడారు? బాధ్యతలు తెలియనోడికి ఎవరో ఒకరు చెప్పాలి కదా. మనిషి మనవడు కాకపోయినా తప్పు చేస్తున్న వాడికి తప్పు అని చెప్పాలి. ఏంటో ప్రపంచం అంతా మంచోళ్లే ఉండాలి అంటారు, అలా ఉండొద్దు. మనకు చెడు చేసేవాడైనా మంచే కోరుకోవాలి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది. తాత, నీ జ్ఞాపకంగా ఈ బండిని కాపాడుకుందాం అని చూస్తుంటే ఇది రాను రాను బాగా టార్చర్ పెడుతుంది. అసలు ఎండని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఇంక నా వల్ల కాదని దానికి చెప్పు, లేకపోతే పాత సామాన్ లోడికి వేసేస్తా. ఓసిని, ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఏంటే? ఈ ఎండకి ఫేస్ ప్యాక్ వేసుకొని బయట తిరిగావంటే మొహం తార్ రోడ్ అయిపోతుంది. ఏం చేద్దామే, నువ్వంటే నేచురల్ బ్యూటీవి, ఏదో ఒక రకంగా మొహం కాపాడుకోవాలి కదా. అసలే మా వాళ్ళు పెళ్లికి తొందర పెడుతున్నారు. మీ అమ్మ నాన్నకెందుకే కష్టం? పాపం మా బావ పిఏ గట్టిగా ట్రై చేస్తున్నాడు కదా. వాడి బొంద, మీసం లేని మగాళ్ళు నాకు అస్సలు నచ్చరు. అదేంటే, నువ్వు కాపురం చేసేది మొగుడుతోనా మీసాలతోనా? నువ్వు ఉండవే, మాట్లాడించుకో. ఫేస్ ప్యాక్ పగుళ్ళు వచ్చేస్తుంది. అవును, మీ అమ్మ నాన్నేరి? సంబంధాలు చూస్తున్నారుగా, ఎంక్వైరీకి వెళ్ళారులే. ఓ, సడన్ బ్రేక్ వేస్తారంటే తల పగిలిపోయింది. అమ్మా 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 దిగుతాడేంటి? రూతర్, ఇది ఆ రాక్షసి బండే కదూ? అవును, అలాగే ఉంది. దొరికిందిరా ఇవాళ. అబ్బా, మొహం అంతా జిడ్డుగా అయిపోయింది. వెళ్ళి మొహం కడుకొస్తా. రే రూతర్, ఇవాళ తప్పించుకుంటే నిన్ను చంపేస్తాన్రా. నీకు పట్టుకోవడం చేత కాకపోతే నన్ను చంపడం ఏంటండి? ఆ పిల్ల తప్పించుకోకుండా పట్టుకోవడానికి నాకు కోఆపరేట్ చేయి. బుర్రని వాడండి సార్, లోనికెళ్ళి గొల్లెం పెట్టేద్దాం. ఎలా తప్పించుకుంటుంది? అది జగజ్జాల కంత్రిరా, దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి పెళ్ళం వచ్చుండాలండి మీకు. చూసింది చాలు, పదండి సార్. అమ్మో, ఎవరే అది నిన్ను చూసి భయపడింది? హుసేయ్, ఇవాళ నీ పని అయిపోయిందే. నిన్ను పట్టుకోవడానికి వాళ్ళు వచ్చారు. నన్ను పట్టుకోడానికా? కొంప తీసి బావ కాదు కదా? బావే అయ్యి ఉంటాడు. అయ్యో, ఇప్పుడు తప్పించుకోవడం ఎలా? నువ్వు అరిచి చెప్పినంత మాత్రం తప్పించుకుంటుందా? అస్సలు వదలను. ఏ రాక్షసి, మర్యాదగా బయటికి రా. నిన్ను వదిలిపెట్టిన రోజు ఎక్కడికి పారిపోతావో చూస్తాను. నన్ను చూసి దయ్యమని, దాన్ని చూసి అమ్మరు అంటావా? మొహాలు అలానే ఉన్నాయి మరి. చూసావా బాసు, ఇలాంటి సమయంలో కూడా అందం గురించి ఎంత కాన్షియస్ గా ఉన్నారో. రే నువ్వు ఆపరా.
ఏ రాక్షసి, మర్యాదగా ఇలా రా. నువ్వు మొహానికి పిండి రాసుకొచ్చేస్తే వదిలేస్తానా? నీ మొహాన్ని కడుగుతా. నువ్వెక్కడికి పారిపోలేవు. రావే, రా చూద్దాం. బస్సు జాగ్రత్త, బస్సు తలపగల పెట్టేస్తుందేమో. నువ్వు నోరు మీరా. ఆ రాక్షసికి లేనిపోయిన ఐడియా లేవు. నువ్వు ఇంకో వైపుకి రా, పట్టుకుందాం. వెళ్ళు వెళ్ళు. అమ్మో, నేను వెళ్ళను, నా పుచ్చ పగిలిపోద్ది. బాసు, నీ టైం బాగుంది. ఆవిడ వెనకాలను కారప్పొడి చూడలేదు. అది చూస్తుంటే ఆ రోజు విభూతి కొట్టి తప్పించుకున్నట్టు ఇవాళ కారప్పొడి కొట్టి తప్పించుకునేది. దొంగలు ఎవరంటే రండి. చచ్చిపోతారు బాబోయ్. అయ్యో బాసు, పరిగెత్తు, ఊరి మీద పడితే చెప్పేస్తారు. పద బాసు. ఏంటక్క కాల్ అటెండ్ చేయబోయి నన్ను చూడగానే ఆపేశావు? అదేం లేదే. మాట్లాడు మరి. తర్వాత మాట్లాడతానులే. ఓ, బావ ఫోన్ చేశాడా? ఏది ఆ ఫోన్ ఇవ్వు. వద్దు. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? కంగారా? అదేం లేదే. నేనెందుకు కంగారు పడతాను? అవునా, సర్లే. అదిగో మళ్ళీ కాల్ వస్తుంది చూడు. తర్వాత మాట్లాడతానులే. పర్లేదు, మాట్లాడక్క. ఏదో ముఖ్యమైన కాల్ అనుకుంటా. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు. అంత ఇంపార్టెంట్ ఏం కాదులే. ఎవరు కాల్? నువ్వేంటి అన్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? అదిగో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే మాట్లాడు. ఇక్కడ కూడా సిగ్నల్స్ బానే వస్తున్నాయిగా. ఏంటే నువ్వు వింతగా మాట్లాడుతున్నావు? నువ్వు నా ముందు కాల్ మాట్లాడడానికి కంగారు పడుతున్నావే, అదే వింత. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది ఎవరు? నా ఫ్రెండ్. ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? ఏయ్, ఏంటా మాటలు? చిన్న పిల్లవి, చిన్న పిల్లలా ఉండు. నువ్వు పెద్దదానివి. దానికి తగ్గట్టు సరిగ్గా ఉంటే నేనెందుకు మాట్లాడతాను? దివ్య, దేనికి కోపం వస్తుంది నీకు? నేను అన్నందుకు ఎంత కోపం వస్తే అంతా కల్లారో చూశాను. నాకెంత కోపం రావాలి? చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అందించడానికి వెళ్ళావే, అప్పుడు అక్కడ జరిగింది మొత్తం చూశాను. తప్పు చేసినప్పుడు భయం లేదు, కానీ నాకు తెలిసిపోయిందని భయంగా ఉందా? ఇప్పుడు ఈ విషయం నాన్నకు చెప్పనా? నాన్న, వద్దు 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 వద్దు. నువ్వు ఇలాంటి దానివని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నీచంగా చూసేంత తప్పుడు పని నేనేం చెయ్యలేదు. ఒకరితో పెళ్లి నిశ్చయం తర్వాత ఇంకొకరితో ఉండడం నీచం కాక మరేంటి? దివ్య, ప్లీజ్ అలా మాట్లాడుకు. అతన్ని నేను ప్రేమించాను. నువ్వు ప్రేమించుంటే ఆ విషయం నాన్నకెందుకు చెప్పలేదు? చెప్పే ధైర్యం లేక చెప్పలేదు. నువ్వు తప్పు చేయనప్పుడు చెప్పడానికి భయం ఎందుకు? అది నీకు అర్థం కాదు. నాకు బాగా అర్థం అవుతుంది. ఉద్యోగం లేని వాడికి, బాధ్యతలు తెలియని వాడికి నాన్న నీకిచ్చి పెళ్లి చేయరని తెలుసు. పైగా నువ్వు ఇలాంటి పనులు చేయవని నమ్మకంతో ఉన్నారని తెలుసు. అందుకనే చెప్పలేకపోయావు కదా, అంతేనా? అవును, అదే కారణం. నేనేం చెయ్యను. చేసిన తప్పుని ఇప్పటికైనా సర్దిద్దుకో. ఏ రకంగానో నీకు గాని మన కుటుంబానికి కానీ సరిపోని మనిషి గురించి ఆలోచించడం మాని వాడిని దూరం పెట్టు. నీ మనసులోంచి తుడిచేయి. నేను ఆ పని చేయలేకపోతున్నానే. అయితే పద, నాన్నకు చెప్తా. ప్లీజ్ వద్దే. తెలుస్తుందిగా నీకే. చెప్తే ఏం జరుగుతుందో.
దయచేసి ముందా ఏడు పాపు. నాకంటే పెద్దదానివి. నువ్వు చేస్తుంది తప్పని నాకే తెలుస్తుంది, నీకు తెలియట్లేదా? చూడు, నీకు నందు బావకి పెళ్ళని మన బంధువులందరికీ తెలుసు. రేపో మాపో అందరికీ ఆహ్వాన పత్రికలు కూడా అందుతాయి. ఇంతటితో అన్నీ ఆపాయి. అదే నీకు మన కుటుంబానికి మంచిది. హలో దేవకి, ఇన్విటేషన్ తెచ్చి చేశాడా? ఎలా ఉంది ఇన్విటేషన్? నీకు నచ్చిందా? బాగుంది కదా ఇన్విటేషన్? చాలా బాగుందండి. అసలు వాడి పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? నా కల నిజం కాబోతున్నట్టు ఈ ఇన్విటేషన్ చెప్తోంది. కొడుకు గురించి మాట్లాడితే చాలు మొహంలో ఆనందం చెక్కు చెదరదు. మీకు తెలియందేముంది అల్లుడు గారు, నా కూతురికి నందు తర్వాతే మీరైనా నేనైనా. అసలు నందు పెళ్లి గురించి ఎన్నెన్ని మొక్కులు మొక్కుకుందనుకున్నారు? పెళ్లి ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగితే తను మోకాళ్ల మీద మెట్లెక్కొచ్చి దర్శనం చేసుకుని కొడుకు కోడల చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకుంది. నందుని నీకంటే గొప్పగా ఎవ్వరూ ప్రేమించలేరు దేవకి. అయినా ఇంత కఠినమైన మొక్కు ఎందుకు మొక్కావు? మోకాళ్ల మీద మెట్లెక్కడం అంటే ఎంత కష్టమో తెలుసా? అయ్యో, మీరలా అనకండి. మొక్కని మొక్కు గురించి మీరు బాధపడితే అది పాపం. నా కొడుకు కోసం చేసేదేదైనా నాకు సంతోషమే. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగితే చాలు. ఆటంకాలు ఎందుకుంటాయి దేవకి? మనం పెళ్లి జరిపించబోయేది ఎంత పవర్ఫుల్ గూడో తెలుసుగా. మన పెళ్లి అక్కడే జరిగింది. అక్కడ పెళ్లి చెయ్యాలని తలిస్తే ఎలాంటి ఆటంకం కలగదు. అంతా సవ్యంగా జరిగిపోతుంది. తెలుసండి, అందుకే కొంత నిశ్చింతగా ఉన్నాను. నువ్వింతే హ్యాపీగా ఉండు. పెళ్లి ధూమ్ ధామ్ అని చేసేద్దాం. అన్నట్టు రేపు గుళ్ళో దేవుడి దగ్గర పత్రిక పెట్టి రెండో పత్రిక వియ్యాల వారికిచ్చి వాళ్ల తరపున పత్రిక మనం పుచ్చుకోవాలి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడా నీ తమ్ముడు? అన్ని ఏర్పాట్లు అయిపోయాయండి. గుడ్. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఏంటే నీ అతివాగుడు? నేను మోకాళ్ళ మీద మెట్లెక్కుతానని మొక్కానా? ఇన్నేళ్లుగా అల్లుడు గారిని ఉరుడి కొట్టించడానికి వాగి వాగి అలవాటైపోయిందే. అయినా నువ్వు మోకాళ్ల మీద మెట్లెందుకెక్కుతావే? ఈ పెళ్ళెలాగూ జరగనివ్వవు కదా. ఎలా జరగనిస్తాను? అంతా సవ్యంగా జరుగుతోందని అందరూ సంతోషంగా ఉన్న సమయంలోనే నేననుకున్నది అమలుపరిచి ఈ పెళ్లిని అర్ధాంతరంగా ఆపుతాను. ఏం చేయబోతున్నావో చెప్పవే, తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. చెప్పను, చూస్తూ ఉండు. బాగుందా? అలివేని, ఈ ఇన్విటేషన్ చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఎందుకుండదే? మీ అక్క పెళ్ళి, దాని పెళ్ళంటే నీకు ఆనందంగా ఉండదా? తను గొప్పింటి కోడలు కాబోతోంది. అది తలుచుకుని నువ్వు మురిసిపోవడంలో ఆశ్చర్యమే ఉంది. ఓసి నా పిచ్చి అలివేని, నా ఆనందం అది గొప్పింటి కోడలు కాబోతున్నందుకు కాదే, ఆ తర్వాత నాకు పట్టబోయే రాణి యోగం గురించి. మొన్న ఉగాదికి రాశి ఫలాలు కూడా చూసుకున్నానే. నా రాశికి అదృష్టం తలుపులు బద్దలు కొట్టుకొని మరీ వస్తుందంట. అది నిజమే అనిపిస్తుంది. ఇంకో 3 వారాల్లో మీ పెద్ద మనవరాలికి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చిన్నదలాగో హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఇక నుంచి నాకి అక్క చెల్లెళ్ళ టార్చర్ ఉండదు.
ఆ బెడ్ మీద ఇరుక్కొని పడుకోనక్కర్లేదు. రూమ్ మొత్తం నాకే. అన్నిటికంటే ముఖ్యంగా నన్నిన్నాళ్ళు కొంతమంది నీ పెద్ద మనవరాలతో కంపేర్ చేసి తిట్టేవాళ్ళు. ఇక నుంచి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఇక ఏకైక దిక్కు నేనే. అమ్మా, ఈ దిక్కుమాల తెలివితేటలు ప్రదర్శించొద్దని చెప్పు. నా పెద్ద కూతురు ఇక్కడున్న అత్తారింట్లో ఉన్న నా మనసులో ఉంటుంది. అదే ఈవిడిగారైతే గుండెల మీద కుంపట్లా ఉంటుందని చెప్పు. దేవకి, శృతేది నా స్నేహితుడు రామచంద్ర, తను రమణి, తను మధు, రెండో అమ్మాయి. అసలు ఇద్దరిలో ఏముందని మా అన్నయ్యకిచ్చి చేస్తున్నారు? అసలు ఆ పిల్ల ఆఫీసులో మనోడికి ఏ మందో మాకో పెట్టిందని నా అనుమానం. ఆ బ్యాచ్ ని చూస్తే అలాగే ఉంది. ఇంతటితో ఆపేయండి. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి.